కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సీరియస్ అయ్యారు. ఫుట్పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని తెలిపారు. అధికారులు ఒక చోట పనిచేస్తూ బదిలీలతో మరో చోటకు వెళ్తారని, కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజా ప్రతినిధుల్నే ఆశ్రయిస్తారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్న ముందుంటాడు అంటూ వెల్లడించారు దానం నాగేందర్. మున్సిపల్ పని వాడు చేసుకుంటారు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాళ్ళు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినోని, హైదరాబాద్ లో ఉన్నోని, నా జీవితం అంతా రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ లో మొదలైంది. మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటది. పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు. నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని. హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దానమని జరిగిపోతే మాకు న్యాయం జరుగుతుందనే ఒక విశ్వాసం, అది కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాళ్ళు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి ఫుట్పాత్ కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సీరియస్ అయ్యారు. ఫుట్పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని తెలిపారు. ఇక దానం చేసినటువంటి వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వహిస్తున్నారు. సో పేదల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఒకవేళ కూల్చివేతలు మొదలు పెడితే కనుక ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలి. తాను పుట్టి పెరిగింది, రాజకీయ జీవితం ఇచ్చింది హైదరాబాద్ నుంచే కాబట్టి, సో ఇక్కడ ఎంతో మంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది బ్యూరోక్రాట్స్ మాత్రము న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఇటు అధికారుల తీరు మీద అయితే మండిపడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో అధికారులు ఒక చోట బదిలీ చేస్తూ మరో చోట బదిలీ వెళ్తుంటారు, కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తన స్థానికంగా ఇక్కడే ఉంటాను కాబట్టి అసలు నిత్యము ఉదయం లెగిస్తే స్థానికులు అనేక మంది వచ్చేసి ఫుట్పాత్ లో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు, అక్కడ కూల్చివేతలు అవుతున్నాయి, ఇక్కడ కూల్చివేతలు అవుతున్నాయి అంటే తనకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారంటూ కూడా ఒకంత మండిపడినటువంటి పరిస్థితి. సీఎం పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తప్పకుండా సీఎం తో కలిసి మాట్లాడి దీని మీద చర్చిస్తానంటూ కూడా దానం నాగేందర్ అయితే ఒకంత చెప్పినటువంటి పరిస్థితి. వరుసగా దానం నాగేందర్ నిన్న కూడా ఇదే విధంగా కామెంట్స్ చేశారు. సో ఈ రోజు కూడా ఇదే విధంగా కామెంట్స్ చేయడంతో ఒకంత గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్ లో మాత్రం ఒకంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా దానం నాగేందర్ కూల్చివేతల విషయంలో ఒకటే వాయిస్ ని వినిపిస్తున్నారని చెప్పొచ్చు. సో కూల్చివేతలు అనేది కరెక్ట్ కాదు, సో కూల్చివేతలు చేయడం మీద మాత్రము తను వ్యతిరేకిస్తానంటూ కూడా ఈ రోజు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఒకంత హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.